ఇలా రా. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నువ్వు నీ పిల్లని కనిపెడదామని ఇలా అరిస్తే నా నిద్ర పాడైపోయింది. నవ్వుతున్నారా? రండి, మీరిప్పుడు ఈ చోటుని శుభ్రత చేయాలి. ఇదే మీకు పనిష్మెంట్. రండి. హే, ఎప్పుడు ఏ పని చేయకుండా నిద్రపోతానే ఉంటావేంటి? ఇక్కడ అందరూ కష్టపడుతూ పని చేస్తున్నారు కదా. రా, త్వరగా రా, అన్ని శుభ్రత చెయ్యి. ఒక లీడర్ కి ఎవరు మర్యాద ఇవ్వరు ఇక్కడ. ఎప్పుడు పని చేస్తూ ఉంటే ఎంజాయ్ ఎప్పుడు చేయాలి? నాకు కోపం వస్తుంది. అవును, పని చేసింది ఇక చాలు. మనం ఇక ఆ లీడర్ మాట వినకూడదు. అందరూ వాళ్ళ నచ్చిన చోటుకి వెళ్ళి ఆట ఆడుకోండి. కాలా ఏదో ఒక విషయం కోసం ఇటే తిరుగుతున్నాడు. గోల చేయకు, ఏంటో తెలుసుకుందాం. అయితే ట్రిక్కీ ఇంకా వాడి ఫ్రెండ్స్ ని జాగ్రత్తగా ఉండమని నేను చెప్పేసి వస్తాను. ఓం ఒరే చిన్నపిల్లడా, అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేయకండి, రండి ఆడుకుందాం. రోజు ఇలా ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిది తెలుసా? కదలకుండా ఒకే చోట్లో కూర్చోవడం ఏంటి ఆరోగ్యం? రా, ఎగిరి గంతులేద్దాం. తిన్న తర్వాత మిగిలిందంతా కింద పడేయకూడదు. మన చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రం అనేది మనకి చాలా చాలా ముఖ్యం. ఆటలు కూడా కొద్దిగానే ఆడుకోవాలి. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? మీ అమ్మ నిన్ను అన్ని చోట్ల వెతుకుతున్నారు. హలో, చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? నీతో మాట్లాడటానికి నాకు సమయం లేదు. నేను వెళ్ళొస్తా. ఎందుకు ఇప్పుడు అంత టెన్షన్ అవుతున్నావు? ఓ, మీకేమైంది? ఏం జరుగుతుంది? ఒక లీడర్గా ఉన్నా కూడా నా మాట ఇప్పుడు ఎవరు వినడం లేదు తెలుసా? ఆ బాధతోనే నేను ఇలా అయిపోయాను. దిగులు పడకండి. మీకేమన్నా సాయం కావాలంటే నేను చేస్తాను. నా కంటి ముందు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా? వాళ్ళు మన మొత్తానికి లీడర్గా ఉండటం వల్ల నేనేం చెప్పలేకపోతున్నాను. వాళ్ళు చెప్పే విధానం నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు లీడర్గా ఉండటం మీకు నచ్చిందా? చెప్పండి. మేము ఆల్రెడీ తన మీద చాలా కోపంగా ఉన్నాం. వాళ్ళిద్దరంటే నాకు అస్సలు నచ్చదు. అరే, ఈ వ్యవహారం చూస్తుంటే మన ఇద్దరు ఎందుకు పనికి రాకుండా పోతాం. ఏంటి నువ్వనేది? నేనున్నాను కదా, ఇదంతా నేను చూసుకుంటాను. వాళ్ళు ఎలా నాయకులు అవుతారో నేను కూడా చూస్తాను. నీ ట్రికీ తప్పిపోలేదు. నేను వాడిని చూశాను. వాడు ఎక్కడో అక్కడే ఉన్నాడు. ముందు ధ్యానం చేయడం మొదలు పెట్టండి. ఇది కూడా బాగుంది. నా అలసట మొత్తం తగ్గిపోతోంది. మిమ్మల్ని అన్ని చోట్లోనే వెతుకుతున్నాం. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దేని గురించిన విషయం? కాలా గురించి చెప్తున్నారా? నేనే చెప్పాలనుకున్నాను. మీరు చూసారా? మీరు మంకీ సంగతి చూసుకోండి, నేను కాలా సంగతి చూసుకుంటాను. ఇక్కడ అక్కడ ఒంటరిగా తిరగకూడదు. ట్రిక్కీ ఒంటరిగా తిరుగుతున్నాడు. తనని కాపాడడం కోసం వచ్చాను. దిగులు పడకండి, నేను ట్రిక్కీని చూసుకుంటాను. వెళ్ళి మీరు చూడండి. మా వానర రాజ్యానికి నాయకురాలంటే మీకు నచ్చదని నాకు బాగా తెలుసు. అందుకని తనని నాయకురాలి పదవి నుంచి తీసేద్దామని అందరం నిర్ణయించుకున్నాం. అందుకు మాకు మీ అందరి సహాయం కావాలి. మీరందరూ చేస్తారు కదూ? ఇది గనుక జరిగిందంటే మేమంతా చాలా ప్రశాంతంగా ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడూ అరుస్తూ వెళ్లే లీడర్ నాకు అస్సలు నచ్చదు. నేను ఎన్నో రోజులుగా ఓర్చుకుంటున్నాను. చూసారా, తను అందరినీ ఇబ్బంది పెట్టింది. అందుకని మీరు తనని హిప్నోటైజ్ చేసి అన్నిటినీ మర్చిపోయేలా చెయ్యాలి. ఆ తర్వాత నేను రాజునవుతాను. ఆ తర్వాత నేను చెప్పినవన్నీ వాళ్ళు వింటారు. వాళ్ళు తను నాయకురాలన్న విషయం మర్చిపోతారు. నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలు. నేను హీరో అవుతాను. ఆ తర్వాత మీరు ఏదడిగినా నేను సాయం చేస్తాను. ఆ తర్వాత నేనే లీడర్, నాయకురాలే ఉండదు. ఎలా ఉంది నా పథకం? మీరేమంటారు? నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను. కానీ నువ్వు నాకేమిస్తావు? ఇప్పుడే చెప్తాను. మీరు ఏ చోటనైనా ఎప్పుడైనా ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు. అలా అయితే నాకు డీల్ ఓకే. పర్వాలేదే, నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు.
ఏమిటి చిన్న పిల్లాడా, నన్ను చూసి నువ్వు దడుచుకున్నావా? ఇలాంటివి చూసి నువ్వు ఎప్పుడూ భయపడకూడదు. నీకొక విషయం తెలుసా, నేను నీ మంచి మిత్రుణ్ణి, అర్థం చేసుకో. నా చోటికి వీణ్ణి చాలా జాగ్రత్తగా తీసుకురండి. అందరూ శ్రద్ధగా వినండి. అడవిలోకి కాలా వచ్చేశాడు. ఎవరూ భయపడకండి, అన్నిటికీ కారణం వీళ్ళే. త్రిపాకిని వీళ్ళు బంధించి తీసుకెళ్ళడం నేను నా కళ్ళారా చూశాను. తనని ఎక్కడ బంధించారు? మర్యాదగా ఏంటి చెప్పండి. సంబంధమే లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కాలా ఏ సమయంలో అయినా వచ్చి ఇక్కడ అటాక్ చేయొచ్చు. అది చెప్పాలని వచ్చాం. మీరు దాన్ని వదిలేసి ఏదో మాట్లాడుతున్నారు. అబద్ధం నమ్మొద్దు. నిజం తెలియకుండా ఉండడానికి వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. అడవిలోకి అసలు కాలా రానే రాలేదు. మనల్ని వెర్రి వాళ్ళని చేయడానికి చూస్తున్నారు. ఇకపై తనని మనం నాయకురాలి పదవిలో కొనసాగించాలా? వద్దు 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 వద్దు. ఇకపై మనల్ని మనమే చూసుకుందాం. దానికి నేను అంగీకరిస్తున్నాను. అవును, మేము కూడా అంగీకరిస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతోంది? ముందు అన్నిటినీ ఆపండి. కాలా గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే పెద్ద ప్రమాదం. ఓ నో, ట్రిక్కీ, నీకు ఏమైంది? నీ దగ్గర వదిలిపెట్టిన ట్రిక్కీని నువ్వు ఏం చేశావు? తను ఏం చేస్తున్నాడు? తనని వదిలిపెట్టండి. వీడు ఏం చేశాడో తెలుసా? వీడే కా దగ్గరికి వెళ్ళి మన ట్రిక్కీని ఇచ్చుంచాడు. అహో! నేను ఏం చేస్తానో చూడు. ఇప్పుడు అందరూ నన్నే అపార్థం చేసుకుంటున్నారు. ట్రిక్కీకేం కాలేదు. అలా చూడండి, ట్రిక్కీ కా దగ్గరే ఉన్నాడు. వాడితో పాటు చేరి కా కూడా ఇలాగే ప్లాన్ చేసి ఉంటాడు అని నాకు తెలుస్తుంది. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? నాకు తెలిసి మీరు ఏ తప్పు చేసుండరు అని. ఇక మీద నేనే మిమ్మల్ని చూసుకుంటాను. ఇకపై దేనికే భయపడద్దు. దీనంతటికీ కారణం ఆ కొత్త లీడరే. తను కాతో మాట్లాడుతుండగా నేను మొత్తం విన్నాను. హా? వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుంటారు? నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నేను ఈ స్థాయిలో ఉండకూడదని వాళ్ళిద్దరూ ఇలాగే ప్లాన్ చేసి ఉంటారేమో. ఏమైంది? వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు? ఇతన్ని హిప్నోటైజ్ చేశారు. నాకు ఇంతకు ముందు జరిగిన విషయాలు ఏవి గుర్తులేవు. ఇంతకు మించి ఏ తప్పు జరగనివ్వకూడదు. దీన్ని ఎలాగైనా ఆపాలి. చూసి వెళ్ళండి, కాలా ఈ అడవి లోపలే తిరుగుతున్నాడు. జాగ్రత్త, ఏదైనా జరగడానికి ముందు నేనే కాపాడతాను. వద్దు, నాకు చావాలని ఆశగా లేదు. నాకు బదులుగా ఇతన్ని చంపేయండి. నేను బతకాలి. కాలా, నిన్ను నేను అంత త్వరగా వదిలేస్తాననుకుంటున్నావా? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కాలాని అందరూ అటాక్ చేయండి. చాలా బాగా చేశారు. మీరే నిజమైన లీడర్ మాషా. తను చేసిందంతా నాటకం. మిమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారు. సరే, ఇక్కడ ఏమిటి సమస్య? ఇక మీదట నేను రావద్దు అని చెప్పటానికి మాషా నీకు ఏ అర్హత లేదు. ఎందుకంటే కొత్త లీడర్ నాకు అన్ని రైట్స్ ఇచ్చేశారు. అహో! హా, ఇప్పుడే నెమ్మదిగా ఉంది. చూసావా, వీటన్నిటికీ నీ ఇమోషన్సే కారణం. ఇక్కడ నుండి ఏం చేయాలో బాగా ఆలోచించు. ముందుగా మెడిటేషన్ చేయాలి. అప్పుడే మన మనసు కుదిరి పడుతుంది. మాస్టర్ లెహంగా దగ్గర నేర్చుకోండి. ఆయన మీకు చాలా బాగా నేర్పిస్తారు. మీరందరూ చాలా ప్రశాంతంగా ఉండాలి. అస్సలు కోపం రాకూడదు. నిదానంగా ఉండాలి. ఇలా అంతా మాట్లాడటానని అనుకున్నావా?